సన్ రైజర్స్ టీంను హెచ్సీఏ వేధిస్తుందా? హైదరాబాద్ నగరాన్ని వీడిపోతామని సన్ రైజర్స్ ఎందుకంటోంది? దీనంతటికీ కారణం కాంప్లిమెంటరీ పాసుల దగ్గర చెలరేగిన వివాదమే కారణమంటున్న ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేట్ బాట్స్కి కూడా హెచ్సీఏ తాళం వేసిందని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఆరోపిస్తోంది. అసలు వివాదానికి కారణమేంటి? సన్ రైజర్స్ రాసిన లేఖల్లో ఏముంది? ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు వింత కష్టం వచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఒత్తిడి ఎదుర్కోలేక హైదరాబాద్ నగరాన్ని వీడుతామని సన్ రైజర్స్ యాజమాన్యం బాంబు పేల్చింది. ఐపీఎల్ మ్యాచ్ల ఫ్రీ పాస్ల కోసం ఎస్ఆర్హెచ్ను హెచ్సీఏ తీవ్రంగా వేధిస్తున్నట్లు ఫ్రాంచైజీ ఆరోపిస్తోంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ తమపైన బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఐపీఎల్ ఉచిత పాసుల కోసం వేధిస్తున్నారని హెచ్సీఏ కోశాధికారికి ఎస్ఆర్హెచ్ ప్రతినిధి లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత 2 సీజన్ల నుంచి తమకు హెచ్సీఏ నుంచి వేధింపులు వస్తున్నాయని లేఖలో ఎస్ఆర్హెచ్ రాసింది. అగ్రిమెంట్ ప్రకారం సన్ రైజర్స్ యాజమాన్యం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు 10% టిక్కెట్లు అంటే 3,900 కాంప్లిమెంటరీగా అందిస్తోంది. 50 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఒక కార్పొరేట్ బాక్స్ టికెట్లు సైతం అందులో భాగమే. కానీ ఈ సంవత్సరం దాని సీటింగ్ కెపాసిటీ 30 అని, తమకు అదనంగా మరో 20 టికెట్లు కేటాయించాలని కోరారు. కానీ గత మ్యాచ్ల సమయంలో బాక్స్కి హెచ్సీఏ తాళాలు వేసింది. తమకు అదనంగా 20 టికెట్లు కేటాయిస్తే తప్ప తెరవమని హెచ్చరించారు. వాస్తవానికి ఐపీఎల్ సమయంలో స్టేడియం అంతా ఎస్ఆర్హెచ్ కంట్రోల్లో ఉంటుంది. స్టేడియానికి కూడా ఫ్రాంచైజీ అద్దె చెల్లిస్తుంది. మ్యాచ్ ప్రారంభించడానికి గంట ముందు వరకు కూడా బాక్స్ తెరవలేదు. మ్యాచ్ టైంలో కూడా ఇలా బ్లాక్ మెయిలింగ్ చేయడం, టిక్కెట్ల కోసం వేధించడం కరెక్ట్ కాదని ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తోంది. జగన్మోహన్ రావు చాలాసార్లు వారిని బెదిరించారని, 2 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నారని ఎస్ఆర్హెచ్ టీం అంటోంది. ఒత్తిడి, బెదిరింపులతో నగరంలో కొనసాగడం కష్టమేనని, ఈ విషయంపైన తెలంగాణ ప్రభుత్వం బీసీసీఐతో మాట్లాడతామని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ అంటోంది. అంతేకాకుండా మరో వేదిక చూసుకుంటామని చెబుతోంది. తమిళనాడుకు చెందిన సన్ రైజర్స్ గ్రూప్ హైదరాబాద్ను తమ లోకల్ స్టేడియంగా మ్యాచ్లు ఆడుతోంది. కావ్య మారన్ సన్ రైజర్స్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్లో మ్యాచ్లు జరిగే సమయంలో స్టేడియంలో కనిపించి ఆమె సందడి చేస్తూ ఉంటారు. ఇక్కడి వారు తమను ఎంతగానో అభిమానిస్తున్నారని సన్ రైజర్స్ యాజమాన్యం చెబుతోంది. కానీ హెచ్సీఏ నుండి బ్లాక్ మెయిలింగ్, వేధింపులు తట్టుకోలేక తాము కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు లేఖలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.